హాయ్ ఫైనల్ ఇయర్ లాస్ట్ క్లాస్లో అయాన్ ఎక్స్చేంజ్ గురించి చెప్పుకున్నాం. వాటిలో అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ గురించి చెప్పుకున్నాం. అవి క్యాటయాన్ ఎక్స్చేంజ్ యానియాన్ ఎక్స్చేంజ్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు రెజిన్లో క్లాసిఫికేషన్స్ గురించి చెప్పుకుంటాం. ఏమిటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్. ఇందులో న్యాచురల్గా రెజిన్లో 2 టైప్స్ ఉంటాయి. న్యాచురల్ రెజిన్ ఉంటుంది, సింథటిక్ రెజిన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కెమికల్, న్యాచురల్ అండ్ ఫంక్షన్ గ్రూప్. ఇందులో స్ట్రాంగ్ క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ ఉంటుంది, SO3H స్ట్రాంగ్ క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్. అదేవిధంగా వీక్ క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్, అదేవిధంగా స్ట్రాంగ్ యానియాన్ ఎక్స్చేంజ్ రెజిన్, అదేవిధంగా వీక్ యానియాన్ ఎక్స్చేంజ్ రెజిన్. ఇక్కడ స్ట్రాంగ్ క్యాటయాన్లో క్యాటయాన్స్ ఎక్స్చేంజ్ అవుతాయి, ఇక్కడ వీక్ క్యాటయాన్స్ ఎక్స్చేంజ్ అవుతాయి, ఇక్కడ స్ట్రాంగ్ యానియాన్స్ ఎక్స్చేంజ్ అవుతాయి, వీక్ యానియాన్ ఎక్స్చేంజ్ అవుతాయి. ఈ రెజిన్ అనేది ఈ రెజిన్లో క్లాసిఫికేషన్స్ వచ్చేసరికి సోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే వాటి యొక్క సోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందులో 2 టైప్స్ ఉంటాయి. న్యాచురల్ అంటే న్యాచురల్గా రెజిన్ మనకి వస్తుంది, న్యాచురల్గా ఉంటుంది. న్యాచురల్గా తెలుసు కదా రెజిన్, జియోలైట్స్, క్లే అంటే బంకమట్టి. ఓకే, యానియాన్ అంటే డోలమైట్. ఇవి 2 న్యాచురల్ అన్నమాట. సింథటిక్ రెజిన్ అంటే ఏంటంటే మనం ల్యాబ్ సైడ్లో ప్రిపేర్ చేసేవన్నీ కూడా సింథటిక్ రెజిన్సే. ఓకే, ఇనార్గానిక్ అండ్ ఆర్గానిక్ రెజిన్స్. ఓకే, ఇనార్గానిక్ అండ్ ఆర్గానిక్ రెజిన్స్. ఆర్గానిక్ ions exchange resins are polymeric resin matrix containing exchange site. ఇక్కడ బెంజిన్ తీసుకుని దాన్ని ఈథీన్తో పొలిమరైజేషన్ చేస్తాం, అక్కడ స్టైరిన్ ఫామ్ అవుద్ది. స్టైరిన్ అంటే బెంజిన్ మీద CH డబుల్ బాండ్ CH2, ఇది స్టైరిన్. ఇది రెజిన్. ఇది ఏ రెజిన్? ఇది సింథటిక్ రెజిన్. బెంజిన్ మీద CH డబుల్ బాండ్ CH2, ఇది కూడా సింథటిక్ రెజినే. స్టైరిన్ని ఇంకా పొలిమరైజేషన్ చేస్తే దేంట్లోనూ ఈథీన్తో, ఇది ఫామ్ అవుద్ది. ఓకే, ఇది సింథటిక్ రెజిన్. నెక్స్ట్ ఇందులోను స్ట్రక్చరల్ టైప్స్ ఆఫ్ అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్. స్ట్రక్చరల్ టైప్స్ ఆఫ్ అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్. పెలిక్యులర్ టైప్ విత్ అయాన్ ఎక్స్చేంజ్ ఫిల్మ్. ఇందులో ఈ రెజిన్లోని పార్టికల్స్ యొక్క సైజు 30 to 40 లేదా 40 విత్ 1 to 2 మైక్రాన్ ఫిల్మ్ థిక్నెస్. అంటే వీటి యొక్క పార్టికల్ సైజ్ ఏమో 30 to 40 ఉంటుంది, థిక్నెస్ ఏమో 1 to 2 ఉంటుంది. ఇది లో కెపాసిటీ కలిగి ఉంటుంది, అంటే ఎక్స్చేంజ్ అనేది స్పీడ్గా జరగదు. అంటే సెపరేట్ అయాన్స్ అనేవి త్వరగా ఫామ్ అవ్వవు, అయాన్స్ ఎక్స్చేంజ్ అనేది స్లోగా జరుగుతుంది ఇటువంటి రెజిన్లో. నెక్స్ట్ పోరస్ రెజిన్ కోటెడ్ విత్ ఎక్స్చేంజ్ బీడ్. దీని సైజు 5 to 10 ఉంటుంది. ఇది హై ఎఫిషియన్సీని కలిగి ఉంటుంది, ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మ్యాక్రో రెక్టికులర్ రెజిన్ బీడ్. ఇది నెట్వర్క్ లాగా ఉంటుంది ఈ రెజిన్. ఓకే, ఇది హై ఎఫిషియన్సీ. అసలు ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉండదు. నెక్స్ట్ ఎక్స్చేంజ్లో అయాన్స్ యొక్క ఎక్స్చేంజ్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది. మ్యాక్రో రెటికులర్ రెజిన్ బీడ్. ఓకే, ఫోర్త్ది ఏంటంటే సర్ఫేస్ సల్ఫోనేటెడ్ అండ్ బాండెడ్ ఎలక్ట్రోస్టాటికల్లీ విత్ యానియాన్ ఎక్స్చేంజ్. ఈ రెజిన్లో పార్టికల్స్ సల్ఫోనేటెడ్తో, అంటే సల్ఫోనేటెడ్ అంటే SO3Hతో బాండ్ ఫామ్ అయి ఉంటుంది ఈ రెజిన్లో. నెక్స్ట్ లెస్ ఎఫిషియన్సీ అండ్ లో ఎక్స్చేంజ్ కెపాసిటీ. అయాన్ ఎక్స్చేంజ్ అనేవి తక్కువగా జరుగుతుంది, ఎఫిషియన్సీ కూడా తక్కువగా ఉంటుంది. ఓకే, ఇవి స్ట్రక్చరల్ టైప్స్ ఆఫ్ అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్. ఇవి 4 మాట. ఇందులో నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ రెజిన్. పార్టికల్ సైజ్, క్రాస్ లింక్డ్
అండ్ స్వెల్లింగ్. పార్టికల్ రిక్వైర్మెంట్. ఫస్ట్ది ఏంటంటే పార్టికల్ రిక్వైర్మెంట్, కాలం మెటీరియల్ అండ్ డైమెన్షన్. ఇక్కడ పార్టికల్ రిక్వైర్మెంట్, కాలం మెటీరియల్ అండ్ డైమెన్షన్స్. కాలం యూజ్డ్ ఇన్ ల్యాబొరేటరీస్. కాలం గురించి చెప్పుకున్నాం మనం. ఇది గ్లాస్తో తయారు చేయబడి ఉంటుంది. కాలం క్రోమటోగ్రఫీ చెప్పుకున్నాం కదా, అది గ్లాస్తో తయారు చేయబడి ఉంటుంది. ఇందులో స్ట్రాంగ్ యాసిడ్ యూజ్ చేస్తాం, మొబైల్ ఫేజ్ యూజ్ చేస్తాం, స్టేషనరీ ఫేజ్ యూజ్ చేస్తాం. మొబైల్ ఫేజ్ ఏమో ఇక్కడ ఆర్గానిక్ సాల్వెంట్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఓకే, ఇది ఇండస్ట్రీస్ ఆర్ మేడ్ ఆఫ్ ఎయిదర్ క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్. ఇది స్ట్రాంగ్ యాసిడ్. ఈ కాలంలోని స్ట్రాంగ్ యాసిడ్ యూజ్ చేస్తాం కదా, స్ట్రాంగ్ యాసిడ్ని యూజ్ చేస్తున్నప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ లేదా గ్లాస్తో తయారు చేయబడి ఉంటుంది కాలము. ఇక్కడ లెంత్ డయామీటర్ 20:1 to 100:1. ఇది ఐఎఫ్ఎన్సీని కలిగి ఉంటుంది. కాలం అనేది ఐఎఫ్ఎన్సీని కలిగి ఉంటుంది. 20:1 లెంత్ డయామీటరు. లెంత్ ఏమో 20 ఉందనుకోండి, డయామీటర్ 1 ఉంటుంది. 100 to 100:1 లెంత్ 100 ఉంటే డయామీటర్ 1 ఉంటుంది. ఆ విధంగా కాలం ఉంటుంది ఇందులో. నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే టైప్ ఆఫ్ అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్. టైప్ ఆఫ్ అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ అండ్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్. అయాన్ ఎక్స్చేంజ్లో వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది ఫిజికల్గా. టైప్ ఆఫ్ ది అయాన్స్ టు బి సెపరేటెడ్, క్యాటయాన్స్ అండ్ యానియాన్స్. ఇందులో అయాన్ ఎక్స్చేంజ్లో ఏమిటి అయాన్ ఎక్స్చేంజ్ అంటే నేమ్లోనే ఉంది. అయాన్స్ అంటే క్యాటయాన్స్, యానియాన్స్ సెపరేట్ చేస్తాం. నేచర్ ఆఫ్ ది అయాన్స్ టు బి సెపరేటెడ్, స్ట్రాంగ్ ఆర్ వీక్. ఇక్కడ అయాన్ ఎక్స్చేంజ్లో అయాన్స్ సెపరేట్ అవుతాయి కదా, వాడి యొక్క నేచర్ని తెలుసుకోవచ్చు, అది స్ట్రాంగ్గా ఉందా వీక్గా ఉందా. పార్టికల్ సైజ్ ఆఫ్ ది రెజిన్ యొక్క పార్టికల్ సైజ్ తెలుసుకోవచ్చు. స్ట్రక్చరల్ టైప్ ఆఫ్ ది రెజిన్ యొక్క స్ట్రక్చర్స్ గురించి తెలుసుకోవచ్చు. అమౌంట్ ఆఫ్ క్రాస్ లింక్ ఏజెంట్ ప్రెజెంట్. అంటే క్రాస్ లింక్ అంటే ఏంటంటే పార్టికల్స్ క్రాస్గా డబుల్ బాండ్స్ ఉన్నాయనుకోండి, అవి బ్రేక్ అయ్యి క్రాస్గా అటు ఇటు ఫామ్ అవుతాయి. అది కూడా క్రాస్ లింక్డ్ అంటే నెట్వర్క్ లాగా ఉంటుంది, నెట్ లాగా ఉంటుంది ఇలాగ, ఆ విధంగా ఉంటుంది క్రాస్ లింకింగ్ అంటే. నెక్స్ట్ ప్యాకింగ్ ఆఫ్ ది కాలంలోని మెటీరియల్ ప్యాకింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది. కాలం క్రోమటోగ్రఫీ చెప్పుకున్నాం కదా, కాలంలోని మెటీరియల్ ప్యాక్ చేస్తాం, అది స్టేషనరీ ఫేజ్గా పనిచేస్తుంది. దాంట్లో శాంపుల్ మొబైల్ ఫేజ్ మిక్స్ చేస్తామని చెప్పుకున్నాం. ప్యాకింగ్ ఆఫ్ ది కాలం, రెజిన్ ఈజ్ మిక్స్డ్ విత్ ద మొబైల్ ఫేజ్. రెజిన్ని మొబైల్ ఫేజ్లో మిక్స్ చేసి ప్యాక్ చేస్తాం కాలంలో. యూనిఫామ్గా ఉండాలి. అప్పుడు ద శాంపుల్ టు బి సెపరేటెడ్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ ది మొబైల్ ఫేజ్. శాంపుల్ అనేది మొబైల్ ఫేజ్లో డిజాల్వ్ అయ్యి సెపరేట్ అవుద్ది. ఓకే, ప్యాకింగ్ ఆఫ్ ది కాలం అంటే ఏంటంటే ఒక కాలం తీసుకుంటాం, అందులో సిలికా జెల్ తీసుకుంటాం. సిలికా జెల్ తీసుకుని రెజిన్ని మిక్స్ చేసి యూనిఫామ్గా కాలంలోని ప్యాక్ చేస్తాం. శాంపిల్ని మొబైల్ ఫేజ్లో మిక్స్ చేసి స్టేషనరీ ఫేజ్ మీద మొబైల్ ఫేజ్ మూవ్ చేస్తాం. ఇక్కడ స్టేషనరీ ఫేజ్ ఏది రెజినే, మొబైల్ ఫేజ్ సాల్వెంట్ శాంపుల్. అర్థమవుతుందా? రెజిన్ అంటే ఏంటంటే ఒక పిండి పదార్థం అన్నమాట. అది ఏదైనా అవ్వచ్చు, పర్టికులర్ నేమ్ ఏమీ ఉండదు దానికి రెజిన్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ వండిన తర్వాత గింజ ఉంటుంది, అది రెజినే. అర్థమవుతుందా? జెల్ ఉంటుంది, అది రెజినే.
ఓకే, ఇక్కడ ప్యాకింగ్ ఆఫ్ ది కాలం అనేది ఏం చెప్పుకుంటున్నామంటే కాలంలోని తీసుకున్న మెటీరియల్ యూనిఫామ్గా ఉంటుందన్నమాట. మరి శాంపుల్ ఎక్కడ తీసుకుంటాం మనం తెలుసుకోవాల్సిన శాంపుల్ అంటే సెపరేట్ చేయవలసిన శాంపుల్ మొబైల్ ఫేజ్లో డిజాల్వ్ చేసి ఆ ప్యాక్ చేసిన కాలం మీద మూవ్ చేస్తే ఆ మొబైల్ ఫేజ్లో ఉన్న శాంపుల్ సెపరేట్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ మొబైల్ ఫేజ్. ఇక్కడ ఎటువంటి మొబైల్ ఫేజు యూజ్ చేస్తామంటే ఆర్గానిక్ సాల్వెంట్స్ ఆర్ లెస్ యూజ్ఫుల్ and they are not used at all, only different strength of acids. అంటే ఇక్కడ మొబైల్ ఫేజ్ అనేది ఓన్లీ ఆర్గానిక్ సాల్వెంట్స్ మాత్రమే యూజ్ చేయం, యాసిడ్స్ యూజ్ చేస్తాం, బేస్ యూజ్ చేస్తాం, బఫర్ సొల్యూషన్స్ యూజ్ చేస్తాం. అదవుతుందా? యాసిడ్స్ యూజ్ చేస్తాం, ఆల్కలీస్ అంటే బేస్, బఫర్ సొల్యూషన్ అమోనియం హైడ్రాక్సైడ్ యూజ్ చేస్తాం. డెవలప్మెంట్ ఆఫ్ ది క్రోమటోగ్రామ్ అండ్ ఎల్యూషన్ అంటే ఏంటంటే మొబైల్ ఫేజ్ స్టేషనరీ ఫేజ్ మీద మొబైల్ ఫేజ్ అనేది మూవ్ అవ్వడాన్ని ఎల్యూషన్ అంటాం. ఎల్యూషన్ అంటే ఏంటి? స్టేషనరీ ఫేజ్ మీద మొబైల్ ఫేజ్ మూవ్ అవ్వడాన్ని ఎల్యూషన్ అంటాం. ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ ది క్రోమటోగ్రామ్, శాంపుల్ సెపరేట్ అయిన తర్వాత వచ్చేదాన్నే క్రోమటోగ్రామ్ అంటాం. అంటే శాంపుల్లోని 1, 2, 3 కాంపౌండ్స్ ఉన్నాయనుకోండి, వాటిని సెపరేట్ చేసాక మనం యూవీ లైట్లో కానీ లేదా టీఎల్సీ ప్లేట్ మీద కానీ పేపర్ క్రోమటోగ్రఫీ మీద కానీ చూపిస్తాం, అవి సెపరేట్ అయినట్టు. అలా సెపరేట్ అవ్వడాన్ని, క్లియర్గా సెపరేట్ అవ్వడాన్ని క్రోమటోగ్రామ్ అంటాం. ఓకే, దానికి డిఫరెంట్ మొబైల్ ఫేజెస్ అని యూజ్ చేస్తాం. అంటే ఒక మొబైల్ ఫేజ్లో క్లారిటీ లేదనుకున్నాం, ఇంకొక మొబైల్ ఫేజ్ యూజ్ చేసి క్లారిటీ వచ్చిందో లేదో చూస్తాం. ఓకే, ఇలా స్టేషనరీ ఫేజ్ మీద మొబైల్ ఫేజ్ మూవ్ అవడాన్ని ఎల్యూషన్ అంటాం. ఇక 2 టెక్నిక్స్ ఉన్నాయి ఎల్యూషన్లో. ఐసోక్రాటిక్ ఎల్యూషన్ టెక్నిక్, ద సేమ్ సాల్వెంట్ కంపోజిషన్ ఈజ్ యూజ్డ్, సేమ్ స్ట్రెంత్ ఆఫ్ యాసిడ్, ఆల్కలీ, బఫర్స్. అంటే ఇక్కడ యూజ్ చేసిన సాల్వెంట్ యొక్క స్ట్రెంత్ అనేది అంటే యాసిడ్ యొక్క స్ట్రెంత్ లేదా బేస్ యొక్క స్ట్రెంత్ లేదా బఫర్ సొల్యూషన్ యొక్క స్ట్రెంత్ ఈక్వల్గా ఉండాలి, సేమ్ అయి ఉండాలి. అంటే ఐసోక్రాటిక్ ఎల్యూషన్ టెక్నిక్ అంటే ఏంటంటే అక్కడ యూజ్ చేసిన స్టేషనరీ ఫేజు మొబైల్ ఫేజు సేమ్ స్ట్రెంత్ అయి ఉండాలి. గ్రేడియంట్ ఎల్యూషన్ టెక్నిక్, ఇక్కడ లెస్ యాసిడ్ లెస్ బేస్ యూజ్ చేసామనుకోండి, అంటే మొబైల్ ఫేజ్ బేసిటీ ఎసిడిటీ ఇంక్రీజ్ అయితే, అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఏమో యాసిడ్ బేస్ ఏదో ఒక యూజ్ చేస్తాం, అది లెస్ అవుతుంది. అంటే ఫస్ట్ మనం ఇంక్రీజింగ్ ఎసిడిటీ యూజ్ చేసామనుకోండి లేదా బేసిటీ యూజ్ చేసామనుకోండి, ఆ ఎల్యూషన్ జరిగిన తర్వాత లెస్ ఎసిడిటీ బేస్ అనేది తక్కువగా ఉంటుంది. మనం యూజ్ చేసిన యాసిడ్ యొక్క పవర్ ఎల్యూషన్ జరిగేటప్పటికి డిక్రీజ్ అయిపోద్ది. దాన్ని గ్రేడియంట్ ఎల్యూషన్ టెక్నిక్ అంటాం. ఐసోక్రాటిక్ ఎల్యూషన్ టెక్నిక్, గ్రేడియంట్ ఎల్యూషన్ టెక్నిక్ 2 ఉన్నాయి. అదవుతుందా? యాసిడ్ బేస్ బఫర్ సొల్యూషన్ యొక్క స్ట్రెంత్ సేమ్ అయి ఉంటుంది, అదేమో ఐసోక్రాటిక్ ఎల్యూషన్. గ్రేడియంట్ ఎల్యూషన్ అంటే ఏంటంటే స్ట్రెంత్ అనేది డిక్రీజ్ అయిపోద్ది. యాసిడ్ యొక్క స్ట్రెంత్, బేస్ యొక్క స్ట్రెంత్ లేదా బఫర్ సొల్యూషన్ యొక్క స్ట్రెంత్ అనేది ఎల్యూషన్ జరిగిన తర్వాత లెస్ అయిపోద్ది. నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ ది ఎల్యూట్. ఎల్యూట్ అంటే ఏంటి? స్పెక్ట్రోఫోటోమెట్రీ, పోలార్ గ్రాఫిక్, ఫోటోమెట్రిక్ మెథడ్, రేడియోకెమికల్ మెథడ్స్. Different fractions collected with
respect to volume or time is analyzed for their content. Several methods of analysis can be used which depending upon the nature. చూడమ్మా, ఎల్యూట్ అంటే ఏంటంటే మొబైల్ ఫేజ్ స్టేషనరీ ఫేజ్ మీద మొబైల్ ఫేజ్ మూవ్ అయిందనుకోండి, దాన్ని ఏమంటాం? ఎల్యూషన్ అంటాం. ఆ స్టేషనరీ ఫేజ్ని ఎల్యూట్ అంటాం, మొబైల్ ఫేజ్ని ఎల్యూటెంట్ అంటాం. ఇక్కడ స్టేషనరీ ఫేజ్లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. క్రోమటోగ్రామ్ తీసుకున్నాం అనుకోండి, ఏది కాలం క్రోమటోగ్రామ్ తీసుకున్నాం అనుకోండి, అందులో గ్లాస్ తీసుకుంటాం, దానికి సిలికా జెల్ లేయర్ వేస్తాం. అంటే ఎల్యూట్ అనేది మెథడ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. పేపర్ క్రోమటోగ్రఫీ అనుకోండి, పేపర్ అవుద్ది ఎల్యూట్. టీఎల్సీ క్రోమటోగ్రఫీ అనుకోండి, సిలికా జెల్ ప్లేట్ అవుద్ది ఎల్యూట్. అలాగా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఇందులో స్పెక్ట్రోఫోటోమెట్రిక్ మెథడ్, పోలార్ ఫోటోమెట్రిక్ మెథడ్, రేడియో కెమికల్ మెథడ్స్, డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. నెక్స్ట్ రీజనరేట్ ఆఫ్ ది అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్. రెజిన్లో అయాన్ ఎక్స్చేంజ్ జరిగిన తర్వాత మరలా ఏ విధంగా రీజనరేట్ అవుద్ది? రెజిన్లో క్యాటయాన్ ఎక్స్చేంజ్ జరిగింది, యానియాన్ ఎక్స్చేంజ్ జరిగింది, మరలా రీజనరేట్ ఏ విధంగా అవుతుంది అంటే రివర్సిబుల్ ప్రాసెస్ జరుగుతుంది అక్కడ. అంటే రివర్సిబుల్ ప్రాసెస్ జరిగితేనే రీజనరేట్ అవ్వాలి అక్కడ. అదవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాటయాన్ ఎక్స్చేంజ్ అయిందనుకోండి, ఏ అనే మాలిక్యూల్ బి అనే మాలిక్యూల్ ఉంది. ఏ అనే క్యాటయాన్ బిలోకి వచ్చింది, బి అనే క్యాటయాన్ ఏలోకి వచ్చింది. అది మరలా రివర్స్ జరిగితేనే రీజనరేట్ అవుద్ది రెజిన్. అదేవిధంగా యానియాన్స్ కూడా. ఓకే, రీజనరేట్ ఆఫ్ ది అయాన్ ఎక్స్చేంజ్.